ఏమిటయ్యా పాపారావు, రావాలి రావాలి అంటావు, మీ అబ్బాయి ఇంకా రాడేంటి? ఖచ్చితంగా ఈవేళ వస్తున్నానని మీ అబ్బాయి డెడ్ కదా? డెడ్ కాదయ్యా, డెడ్. నేను అన్నదయ్యా, నువ్వు వినిపించుకోవడం పొరపాటు. వస్తానన్నాడు కదా, రాలేదేంటి? వాట్ ఈజ్ ది సీజన్? సీజన్ కాదయ్యా, రీజన్. నువ్వు అన్నదే కరెక్ట్, నేనే తప్పుగా విన్నాను. ప్రెసిడెంట్ గారి అబ్బాయి కదా, వస్తుంటే దారిలో ఎన్నెన్ని సన్మానాలు, ఎన్నెన్ని మర్యాదలు. అదిగో కారు వచ్చేసింది. వెయిడే. ఏమిట్రా ఇదంతా? ఏం జరిగింది? వార్, WAR, వార్ అంటే యుద్ధం. యుద్ధమా? ఎవరితోటి? రోడ్డు మీద వస్తుంటే ఒక అందమైన డ్యామ్ కనిపించింది. డ్యామా? కొత్తగా కట్టారండి బాబు. డ్యామ్ కాదు మామా, డ్యామ్ అంటే అందమైన అమ్మాయి. అంత అందమైన అమ్మాయి ఈ ఊళ్ళో ఎవరు నాయనా? నేను చెప్పను. అది సరే, అసలు విషయం ఏంటో చెప్పరా? చెప్తాను. ఆ పిల్ల మీదకో బుల్లొచ్చింది. రంకేసింది బుల్లు, కేకేసింది పిల్ల. చేసింది బుల్లు, రంకేసింది పిల్ల. ఒకే ఒక కుమ్ముతో ఆ అమ్మాయిని పొడి చేయాలని చూసింది. అప్పుడు నువ్వేం చేసావురా బాబు? ఏం చేశానా? హాలీవుడ్ హీరోలా జంప్ చేశాను. అబ్బా, ఆ గిత్త కొమ్మును పట్టుకున్నాను. ఆ గిత్తను చెత్త చెత్తగా మెత్త మెత్తగా కొట్టేశాను. ఆ అమ్మాయిని రక్షించాను. నాకు తెలుసా నాయన. ఇదిగో పాపారావు కొడుకంటే ఎంత పౌరుషంతో మీకు అర్థమైంది. ఇంతకీ అమ్మాయి ఏమైంది? ఏమైంది? ఇంటికి వెళ్ళిపోయింది. నేను వస్తాను. దిశని నాన్న ఇంట్లో మూల కూర్చొని తీసుకోవచ్చు. వస్తాను. అదే కొట్టు. నానా, ఫాదర్, జనక, పితా, డాడీ. ఏమిట్రా బాబు అర్థమైన భాషలో హాహాకారాలు చేస్తున్నావు? ఆహాకారాలు ఆహమ్రియాలు వాడే ఆ ప్రాణతి పిడవేశాడు, పిడిగుద్దిలేశాడు, కళ్ళాపు కలిపేట్టు కుళ్ళబడిచాడు. అబ్బా, చెప్పేదేదో సరిగ్గా చెప్పాడవరా? వాడే ఆ ప్రాణతి పిల్ల పిడకి వేసినట్టు పిడిగుద్దిలేశాడు, కళ్ళాపి కలిపినట్టు కుళ్ళబడిచేశాడు. ఆ మూగ వ్యసం నిన్ను కొట్టడం ఏమిట్రా? నువ్వేదో గిత్తతో వారేది చేశానన్నావుగా. వారాగారిది గుడ్డ మన వంశంలో ఎవరు చేశారని నేను చేయడానికి. ఆ కనకయ్యాలు ఇంకే ఉన్నారని చెప్పి అవమానం జరగకుండా అలా చెప్పేశాను. వాడే పత్ర కింద కొట్టేశాడు. మూగ వ్యసమా? నువ్వెంత, నీ బతుకెంత? కదని తప్పి తప్పి వచ్చి వచ్చి పాపారావు, నీ వ్యవహారం ఏమి బాగోలేదయ్యా. 2 నెలల్లో ఇస్తాను 2 లక్షలు తీసుకున్నావు, ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. కనీసం సమాధానం అనేది చెప్పలేదు. ఎన్నిసార్లు ఇంటి చుట్టూ తిరగమంటావు? ఊరికే అరిచినంత మాత్రాన వ్యవహారం పరిష్కారం కాదు. కూర్చోండి, నిదానంగా మాట్లాడుకుందాం. కూర్చోండి. నేను ఇక్కడ కూర్చోవడానికి రాలేదు. మర్యాదగా డబ్బు ఇచ్చావా సరే, లేకపోతే కోర్టుకు వెళ్తాను. పరంధామయ్య గారు, కొంత గడువు ఇవ్వండి, మీ అప్పు తప్పక తీరుస్తాను. అదేం లాభం లేదయ్యా. ఆగినంత కాలం ఆగాను, ఇక లాభం లేదు. వెంటనే డబ్బు చెల్లించావా సరే, లేకపోతే ఆస్తి జప్తు చేయిస్తాను. సరేనండి, మీకు మీ డబ్బే ముఖ్యం కానీ నేను కాదు. ఒక వారం రోజుల లోపల మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. ఈసారి మాట నిలబెట్టుకోకపోయావో చేతులకు సంఖ్యలు వేయిస్తాను.